ఓం శ్రీ సాయిరామ్. డాక్టర్ కె భాస్కరన్ నాయర్ గారు 1964 సనాతన సాధ్యలో జూన్ నెలలో ప్రకటించినటువంటి ఇంగుదేస్నేహ కృత ప్రతీపం గురించి అనేటువంటి వ్యాసంలో కొద్ది భాగం తెలుసుకుందాం. సాయిరామ్. ఇతర జాతీయుల సంస్కృతులలో మన సంస్కృతిని పోల్చితే మనము కొంచెము సిగ్గుపడనవసరం లేదు. క్రయ విక్రయములతో తీసుకొని వచ్చిన బానిసల పరిశ్రమలతో పెరిగినది కాదు ఈ భారతీయ ప్రతిష్ట. పర రాష్ట్రములను పీడించి శోషించి పెరిగినవి కాదు మన సంపత్సుఖములు. మన సనాతన ధర్మము మానవులందరూ ఎట్లు ఉన్నా ఎప్పుడు ఉన్నా ఆచరించి అనుభవించి ఆనందించదగినదే. అది దివాస్వప్నములైనటువంటి బుద్ధిజీవులు రాసి ఇచ్చినటువంటి శాస్త్రము కాదు. అది దివ్య జీవితము యొక్క సాధనమే, ఆదర్శ జీవనము యొక్క ప్రాయోగిక పద్ధతి. ఆ ధర్మ మార్గము అహింసాపరము, ప్రేమ స్వరూపము. పర్ణశాలలో నివసించి కందమూలములను భుజించి వృక్షలతాదులను పక్షి మృగాదులను సహోదర స్నేహభావముతో పూజించి ఆత్మారాములై సర్వభూత హితరతులై సమలోష్ణ కాంచనులై మోక్షాతులై జీవించినటువంటి సుకృతులు భారత సంస్కృతి యొక్క మూల పురుషులు, సనాతన ధర్మ పోషకులు. సామర్థ్యములను అభివృద్ధి చేసి ప్రకృతిని స్వాధీనము చేసుకొని ఇంద్రియ సుఖాలను పెంచుకునేవారు కాదు. వారి గమ్యము మనసును అరికట్టి దాని యొక్క ఇంద్రియములను విడుచుకొని శాంతిని సంపాదించుడే మన గమ్యము. సుఖము కాదు మన గమ్యము. సుఖము దుఃఖము రెండింటినీ విడుదల చేసేటువంటిది ఈ మానవ జీవితము. మానవ జీవితము ఈ సంస్కారం వల్ల సార్థకమవుతుంది. ఇతర రాష్ట్రములలో అది ఒక ఉద్దేశరహితమైన ఉత్సవము, లేక మాత్సర్యపూర్ణమైనటువంటి ఒక ప్రయాణము, లేక అర్థము లేని వినోద విహారము. మన సంస్కృతిలో అది మాత్సర్యరహితమైనటువంటి ఉద్దేశపూర్ణమైన ఒక తీర్థయాత్రగా. దాని గమ్యము భగవత్ సాక్షాత్కారమే. ఆ యాత్రికులు ఎన్నో విధి నిషేధాలను పాలించి శ్రద్ధాభక్తులతో ప్రయాణము చేస్తూ ముందు పోతుంటారు. కోరికల వెంట పోకుండా గమ్యమని ధానిస్తూ ఉంటారు ఈ భారతీయ సంస్కృతి.